అని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఆమేన్. ఈ ప్రశస్తమైన ఆదివారపు ఆరాధనకి స్టార్ట్ చేసేవా? రైట్, యూ కెన్ గో. ఎఫెక్ట్స్ కొంచెం తగ్గించు, ఒక 1 పాయింట్. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఇక దయచేసి మీరు అనాలోచితంగా ఉండొద్దు. మీ పిల్లల్ని చక్కగా మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. మీ ఒళ్ళో నుంచి వారిని లేవనెత్తకండి. ఎక్కడ వాళ్ళక్కడు చాలా శ్రద్ధగా ఈ పూట దేవుని మాటలు ఆలకించడానికి ప్రయత్నించండి. సియోనులోని దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. అది బైబిల్ గ్రంథంలో నుంచి శామ్యుయేల్ మొదటి పుస్తకం 8వ అధ్యాయం 6వ వచనం. మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. నా వైపు చూస్తూ ఈ పూట వాక్య సందేశాన్ని వినండి. ముందుగానే మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఈ దినం వాక్యం మీకు అర్థం కావాలనంటే మీ మనస్సుని లంగరు వేసి దాన్ని ఇక్కడే పెట్టుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా వాక్యం అర్థమైంది. మీరు ఈ పూట ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ వాక్యం మీకు అర్థం కాదు. దయతో మళ్ళీ నన్ను అనొద్దు. స్తోత్రం. గనుక మీరు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. చాలా జాగ్రత్తగా ఒక నూతన సందేశాన్ని వినటానికి ఇష్టపడండి. ఆమేన్. గత కొద్ది రోజులుగా దేవుడి పాదాల దగ్గర కూర్చొని నడిపింపు అడిగి 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 సంపాదించిన వర్తమానం ఈ వర్తమానం. ఆమేన్. ఇక నా వైపు చూస్తూ మీరందరూ ఈ మాటలు వినండి. వారు అనిన మాటను బట్టి సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండదట. మళ్ళీ చెప్తున్నాను. వారు ఒక మాట అడిగారు. ప్రవక్త అయిన సమూయేలు గారి దగ్గరికి వచ్చి, దైవజనుడా, మాకు ఇది కావాలి. సంథింగ్ దే ఆస్క్. వారు ఒకటి అడిగారు సమూయేలు ప్రవక్తని. ఎప్పుడైతే ప్రవక్త ఆ మాట విన్నాడో, ఇన్ ఇంగ్లీష్ డిస్ప్లీజ్డ్, ఆ మాటకు అర్థం ఏమిటో తెలిసిన, తన హృదయంలో ఆ మాట వినగానే కలవరపడుతున్నాడట. ఏమవుతున్నాడు? కలవరపడుతున్నాడు. ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే ఫీలింగ్ అప్సెట్. ఇంతకీ ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏమడిగారు? పెద్దలు, చిన్నలు, పిల్లలు అందరూ సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి, ఓ మా దైవజనుడా, ఓ మా ప్రవక్త, మాకు ఇది కావాలి, నువ్వు ఇది చేసి పెట్టు అని అడిగారు. సమూయేలు ప్రవక్త ఎప్పుడు కూడా తన మనస్సులో సమూయేలు మొదటి పుస్తకంలో కానీ సమూయేలు 2వ పుస్తకంలో కానీ ఎక్కడ కూడా తాను నచ్చుకున్నట్టు కానీ, కలత చెందినట్టుగా కానీ, కలవరపడ్డట్టుగా కానీ రాయబడలేదు. వారు ఏమడిగారో తెలిసినా మొత్తానికి ఒక విషయాన్ని అడిగారు. వాళ్ళు అడిగిన దానికి ప్రవక్త సమూయేలు గారు వృద్ధాప్యం వచ్చేసింది. అప్పటికే వయసు మీద పడింది, తల వెంట్రుకలు నరిశాయి.
ఆయన ప్రార్థిస్తే జరగని కార్యం అంటూ లేదు. అలాంటి ప్రవక్త దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడితే ఆ మాటకు ఆయన కలవరపడిపోతున్నాడు, కలవరానికి గురయ్యాడు. ఇంకా చెప్పాలంటే బాధకు గురయ్యాడు. అరే వీరేంటి ఇది అడుగుతున్నారు, వీరేంటి ఇట్లా మాట్లాడుతున్నారు, వీరైనా ఇది అడుగుతున్నది, వీరైనా ఇట్లా మాట్లాడుతున్నది, వీరికి ఏమైంది? ఫీలింగ్ అప్సెట్, మనసంతా ఒక కలవరం. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ప్రవక్తను పిలిపించింది వీళ్ళే, ప్రవక్తని రమ్మన్నది వీళ్ళే. వచ్చినప్పుడు వీరు ఆయనతో మాట్లాడిన మాట ఆయనకు ఒకంత బాధను కలగజేసింది, ఒకంత ఏడుపుని కలగజేసింది, ఒకంత కలవరాన్ని కలగజేసింది. ఆయన నొచ్చుకొని పశ్చాత్తాపం చెంది అనుకూలంగా అనిపించలేదట, అక్కడ ఏమనుంది? ప్రతికూలంగా అనిపించిందట. అరే వీరేనా ఇట్లా మాట్లాడుతున్నది, వీరేనా ఈ మాట ఎత్తినది, వీరికి నోరెట్లా వచ్చింది ఈ మాట మాట్లాడటానికి అన్నట్టుగా సమూయేలు ప్రవక్త కళ్ళముట్టి నీళ్ళు పెట్టుకుంటున్నాడు. నా ప్రియులారా, ఇంతకీ వారు ఏమడిగారో తెలిసినా? ఇంతకీ వాళ్ళ మనసులో ఉన్న మాట సమూయేలు ప్రవక్తకి ఏమని చెప్పారో తెలిసినా? చూడండి మీరు బైబిల్ గ్రంథంలో నుంచి, అదే సమూయేలు మొదటి పుస్తకం 8:4-5. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, మాకొక రాజు కావాలి, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమని అడుగుతున్నారంటే, వీరందరూ బయలుదేరి వచ్చేసి, అయ్యా దైవజనుడా మాకొక రాజు కావాలి, సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజుని పెట్టు. ఏం పెట్టాలట? అందరికీ రాజు ఉన్నాడు. పశ్చిమ దేశపు రాజున్నాడు, హెబ్రీలకు రాజున్నాడు, ఫిలిస్తీన్లకు రాజున్నాడు, ఐగుప్తీలకు రాజున్నాడు. మాకు ఒక రాజు కావాలి. నీవేమో వృద్ధాప్యుడివైపోయావు, నీ వంటి వారు కాదు నీ పిల్లలు, మాకు ఈ టైంలో రాజు కావాలి. మరి బాగానే ఉందిగా, వాళ్ళేమి షాపు అని అడగలేదు కదా, వాళ్ళేమి వేరే సంబంధించిన అడగలేదు. ఏమడిగారు వాళ్ళు అని మనందరికీ అనిపించవచ్చు. మీకు విషయం చెప్తాను చూడండి. ఓ ప్రాంతంలో ఒక తల్లి తన భర్త చనిపోయినా తన కొడుకుని చదివిస్తూ ఉంది. చదివించి ఆయకష్టం చేసి వాడిని పెద్ద చేసి వాడిని ఒక కలెక్టర్ చేసింది. చెప్పండి ఏం చేసింది? ఒక కలెక్టర్ని చేసింది. తానేమో ఎండిపోయిన కట్టె మాదిరిగా, ఒక అందం లేకుండా, జుట్టంతా ఊడిపోయి పేలిపోయిన ముఖము, నెర్రలు దాచిన కాళ్ళు, వంకర తిరిగిన చేతులు, ఆమె ముఖము చాలా వికారంగా ఉంటుంది. కొడుకు కలెక్టర్ అయిన మాట ఈమె చెవులో పడింది. ఎగిరి గంతేసింది. ఆహా, నేను ఇన్నాటికి ప్రయాసకు తగ్గ ఫలం నాకు దక్కింది. నా భర్త లేకపోయినా, వాడికి తండ్రి లేకపోయినా, వాడిని నేను చదివించి పెద్ద చేసి ఈ పూట వాడిని కలెక్టర్ చేశాను. రేపు కలెక్టర్ కొలువులోకి కూర్చోబోతున్నాడు. సీఎం గారు పర్యటన నిమిత్తం ఆ ఊరు వస్తే, ఆ రోజు సీఎం గారే ఈ కలెక్టర్ ఆఫీసులో ఈమె కొడుకుని కూర్చుండబెట్టబోతున్నాడు. ఇక తల్లికి ఎంత ఆనందం అంటే
పట్టలేనంత ఆనందం. రేపు మైకి పట్టుకుని నా కొడుకు చెప్తాడు, ఎదిగో మా అమ్మే నన్ను ఇంత చదివించి ఇంత పెద్ద చేసి ఈరోజు ఈ కలెక్టర్ని అయ్యానంటే మా అమ్మను బట్టే అని నా కొడుకు చెప్తాడు. అబ్బా, ఆ రోజు ప్రజలు యందు నా ఆనందం ఎంత ఉంటుందో అసలు ఆ రోజు ఆనందం నేను చెప్పలేను కదా. నా కొడుకు వాళ్ళందరి ముందు నన్ను పిలిచి తన భుజాన్ని ఆనించుకొని, ఇగో మా అమ్మని బట్టే, నా తల్లి కష్టాన్ని బట్టే, నా తల్లి తండ్రి లేకపోయినా చదివించిన చదువును బట్టే నేను ఈరోజు కలెక్టర్ని అయ్యాను అని అందరి ముందు గర్వంగా చెప్తాడు అని తను మనసులో తాను అనుకుంటూ కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంది. సాయంత్రం ఇంటికి రానే వచ్చాడు. ఏమనుకుంటుంది, రేపు ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది, రేపు ఎట్లా రెడీ అయితే బాగుంటుంది, నా కొడుకుతో పాటు నేను రేపు కలెక్టర్ ఆఫీస్లో సీఎం గారిని కలుస్తాను. అబ్బా, నా కొడుకు ఈరోజు ఒక ప్రయోజకుడిగా మార్చబడ్డాడు, వాడి వెనకుంది నేనే అని తనంతడు తాను ఎన్నో కలలుగంటూ ఆనందంలో వ్యవహరిస్తుందా. ఇంటికి వచ్చాడు. ఇక చెప్తాడేమో, రేపు అమ్మా నువ్వు నాతో పాటు రావాలి, నాతో పాటు కారులో కలెక్టర్ క్యాంప్ ఆఫీస్కి నువ్వు రావాలి అని అంటాడని ఎదురు చూస్తుంది ఆ తల్లి. కానీ మెల్లగా మాట్లాడుతున్నాడు కొడుకు. ఏమనో తెలుసునా, అమ్మా నువ్వు కష్టపడ్డ మాట వాస్తవమే, నన్ను పెంచిన మాట వాస్తవమే, నన్ను పెద్ద చేసిన మాట వాస్తవమే, కానీ రేపు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు, నాయకులు వస్తారు, గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, మరి నీవేమో అంత అందంగా ఉండవు, చూడటానికి అంతగా బాగోవు, రేపు వాళ్ళందరి ముందు నిన్ను నా అమ్మ అని చెప్పడానికి నాకు కొంచెం ఇబ్బంది. నా మనసులో నీకు ఎంత స్థానం ఉంటుంది నీకు తెలుసు కదా, నువ్వేమనుకో నాకు తెలుసు. ఇక ఆ తల్లి ఏం మాట్లాడలేకపోతున్నా ఆ మాటలు వింటుంటేనే, ఇదేంటి వీడైనా ఇట్లా మాట్లాడుతున్నది, అసలు తనకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఆ మాటలు వింటున్నప్పుడు. ఒకంత కలవరం, ఏదో చెప్తాడనుకుంటే ఏదో చెప్తున్నాడు. నేను రేపు ఇట్లా తీసుకెళ్తామ్మా, రేపు ధైర్యంగా నువ్వు నా పక్కన నిలబడాలంటాడు అనుకుంటుంటే నువ్వు అంత బాగోవు, రేపు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, నువ్వు నా పక్కన నిలబడితే నన్ను ఏదో అనుకుంటారు. గనుక అమ్మా, మన చుట్టాలో ఒక ఆమె కూడా కొంచెం చదువుకున్నా ఉంది కదా, ఆమెను కూడా నాకు నేను అమ్మాయి అంటాను కదా, రేపటికి ఆమెను తీసుకొని పోతాను, ఆడ అడిగినప్పుడు మా అమ్మని ఆమెను చెప్తాను, ఈ ఒక్కసారికి నన్ను యావను పోకమ్మా అని అన్నాడు. ఆ తల్లి ఆ మాట ఎప్పుడైతే విన్నదో ఆ కళ్ళ నిండా కన్నీళ్ళు కుక్కుకొని గోడ తట్టు తిరిగింది. ఈయన అనుకున్నాడు కాసేపు బాధపడేది మా అమ్మాయి అర్థం చేసుకుంటుందిలే, లేకపోతే రేపు వాళ్ళందరి ముందు నా పరువు పోదు, ఈ ముసలిదాన్ని వేసుకొని ముడతల మొఖాన్ని వేసుకొని చదువు రాదు, సంజ రాదు, కూర్చోటం రాదు, నిలబడటం రాదు, తినటం రాదు, తాగటం రాదు, ఏ వాటికి నాకు కలెక్టర్ తల్లిగా ఉండడానికి అర్హతే లేనిది, నేను తీసుకుపోతే రేపు నా పరువు ఏం కావాలి, నేను ఒకటి చెప్తే రెండు చేస్తుంది, అందుకనే చదువుకున్న మా చుట్టాలు ఆమె తీసుకొని పోతే రేపు ఆమె కాస్త మేనేజ్ చేస్తుంది, ఏదైతే ఆమె కూడా నాకు తల్లే కదా అని ఈయన మనసులో అనుకున్నాడు. ఏడుస్తుందిలే గోడ కూర్చొని తర్వాత మళ్ళీ మాట్లాడుద్దులు అనుకున్నాడు. కానీ జరిగిన విషయం ఏంటి తెలుసా, ఈ కొడుకు ఎప్పుడైతే ఆ మాటలు చెబుతున్నాడో తన మనసులో ఆ బాధ తట్టుకోలేక ఆ గోడకు కూర్చొని పోయి హార్ట్ బీట్ పెరిగిపోయింది. హార్ట్ బీట్ పెరిగిపోయి అక్కడే కుప్పకూలింది. అది గమనించాడు కొడుకు. తల్లికి స్ట్రోక్ వచ్చేసింది. గబగబా ఒక ఆటో కట్టించుకొని ఆ రాత్రి హాస్పిటల్కి పట్టుకెళ్తున్నాడు. ఇంకొక 4 అడుగుల దూరంలో అదే ఆటోలో ఆ తల్లి గుండె పట్టుకొని కనుమోస్తుంది. ఈ సంఘటన నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దీని వెనక దాగి ఉన్న పరమార్థం ఏమిటంటే, సమూయేలు ప్రవక్త తాను ఎందుకు అంతగానో నొచ్చుకున్నాడు అని అంటే, సమూయేలు ప్రవక్త తాను ఎందుకు అంతగానో బాధపడ్డాడంటే, మనకొక రాజు ఉన్నాడు. ఆమె చెప్పండి. యెషయా గ్రంథము
33వ వాక్యము 22. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షించును. ఆమేన్, ఆమేన్. ఇక చూడండి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన న్యాయాధిపతి, యెహోవా మన రాజు, ఆయన మనల్ని రక్షించును. ఎవరట మన దేవుడు? మన రాజు. చెప్పండి ఎవరు? మీరనండి, నా రాజు అని చెప్పండి. ఎవరాయన? మన దేవుడు, ఆయన మన రాజు. అవర్ గాడ్ ఈజ్ అవర్ కింగ్. మన దేవుడు మనల్ని పరిపాలించువాడు, మన దేవుడు మనల్ని సంరక్షించువాడు, మన దేవుడు మనల్ని కాయువాడు. ఆమేన్. అందుకే ఆయన పిలిచిన పేరేమిటో తెలిసిన? రాజు. ఆయన మామూలు రాజు కాదు, రాజులకే రాజు. మనందరము ఆయన రాజ్యంలో ఉన్న పిల్లలము. మరి బానే ఉంది కదా, ఆయన మన రాజే కదా. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు? మాకొక రాజు కావాలి. అంటే తల్లి ఉండగానే నేను తల్లి అని పిలవను, నువ్వు నాకు అవసరం లేదు, నేను ఇంకొక దాన్ని తల్లి అని పిలుస్తాను అన్నప్పుడు కన్న తల్లికి ఎంత గుండె కోతుంటుంది ఒకసారి చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలకు రాజున్నాడు. ఆ రాజు ఎవరినో తెలుసునా? సాక్షాత్తు మన యేసు ప్రభు వారి రాజు. ఆమేన్. మన రాజు కాపాడినట్లుగా ఇంక ఏ రాజు కాపాడలేడు. మన రాజు పాలించినట్లుగా ఇంకా ఏ రాజు పాలించలేడు. అందుకనే ఇదేంటయ్యా ఇది? ఈ ప్రజలైనా ఇట్లా మాట్లాడుతుంది, ఈ ప్రజలైనా ఇట్లా అడుగుతుంది. వీరికి రాజు ఉన్నాడు కదా. గుండె బరువెక్కిపోయింది సమూయేలు ప్రవక్త గుండె. దేవుడు రాజుగా ఉంటే దేవుడద్దట వారికి ఒక మనుష్యుడు వారికి రాజుగా కావాలట. మీకు అర్థమైందా? ఆల్రెడీ వారికి ఎవరున్నారు? ఆ రాజు ఎవరు? యేసయ్య. బుద్ధి లేదా? దేవుడే రాజు అయ్యుండి సమస్తాన్ని మనకు చక్కపెట్టి ఇంతవరకు నడిపించిన వాడు ఆయన. ఏదో చిన్న కలవరం వచ్చేసరికి, ఏదో కాస్త న్యాయం జరగకపోయేసరికి పొలోమని వచ్చేసారు సమూయేలు ప్రవక్త దగ్గరికి. వచ్చి అంటారు, మాకొక రాజు కావాలి, అందరికి ఉన్నట్టుగా మాకొక రాజు కావాలి, మమ్మల్ని పాలించటానికి ఒక మనిషి కావాలి అని అడుగుతున్నారు. ఒక దైవజనుడికే తెలుసు దేవుని బాధ. ఒక దైవజనుడు మాత్రమే దేవుని గుండె చప్పుడు వినగలడు. దేవుడు ఏ విషయంలో బాధపడతాడా, ఏ విషయంలో దుఃఖపడతాడా, ఏ విషయంలో కన్నీరు గారుస్తాడా, ఏ విషయం అంటే ఆయనకి నచ్చదని తెలిసేది ఎవరికంటే దైవజనుడికే. ఎప్పుడైతే ఈ మాటను వచ్చి సమూయేలు ప్రవక్తకు చెప్పి మాకొక రాజు కావాలి పెట్టు, ఎన్నోసార్లు ప్రజలు అడిగినవన్నీ వారికి చేసి పెట్టాడు. కానీ ఈ మాట చెప్పగానే తను అక్కడికక్కడికే కుప్పకూలి కలవరపడుతున్నాడు. అమ్మ, వీళ్ళేం ఇట్లా మాట్లాడుతున్నారు? ఇంతవరకు మన దేవుడు కదా వీరికి తోడు, వీరికి దేవుడు ఉండగా, దేవుడే రాజు అయి ఉండగా, ఒక మనిషి కాదు వీరికి రాజు, వీరికి రాజు దేవుడే. దేవుడొద్దని ఒక మనిషిని కోరుకుంటున్నారా అని ఆయన కలవరపడ్డాడు, కలత చెందాడు, నిట్టూర్పు విడిచాడు. గుండె బరువెక్కివైపోయి ఇక ఏదైనా దేవుడికి చెప్పాలి కదా దైవజనుడు. ఆ సాయంకాలమే దైవజనుడు దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళాడు. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు సాయంకాలమే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి సమూయేలు ప్రవక్త దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ ప్రజలు ఒక రాజు కావాలని అడుగుతున్నారు. దుఃఖ స్వరముతో సమూయేలు ప్రవక్త దేవుడితో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాటలు చూడండి. సమూయేలు మొదటి పత్రిక 8:6.
మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనుడు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలు ప్రవక్తతో. శామ్యూయేల్, వాళ్ళు నిన్ను కాదయ్యా విసర్జించింది, వారిని ఏలకుండా నన్ను విసర్జించారు. నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? నువ్వెందుకు కలవరపడుతున్నావు? నేను వారిని ఏలడం వారికి ఇష్టం లేదు, నేను వారిని నడిపించడం వారికి ఇష్టం లేదు. నేను అవసరం లేదట వారికి, నేను వద్దట వారికి. దైవజనుడిగా నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు నిట్టూర్పు విడుస్తున్నావు? శామ్యూయేల్, వారికి రాజే కావాలి కదా, చెయ్యి, వారికి రాజును చేసి పెట్టు. నా ప్రియులారా, అంతవరకు దేవుడు తన ప్రజలను అనుకున్నాడు, నా పిల్లలు నేను వారికి రాజుని, వారిని అన్ని విషయాల్లో సమృద్ధిగా యాలాలి, వారిని నడిపించాలి అనేది దేవుని ఆలోచన. వారిని కడ వరకు నడిపించాలి, వారికి ఆపద రాకుండా కాయాలి. శత్రువు వారి మీదకి వస్తే ఈయన ముందు నిలబడి యుద్ధం చేసేవాడు ఆయన. కానీ వీరికి నేనక్కర్లేదు కదా శామ్యూయేల్, చెయ్యి వారికి. నాకంటే కూడా ఒక మనిషికి నమ్మకం ఉంది వారికి, నాకంటే కూడా లోకంలో వ్యక్తుల మీద చాలా నమ్మిక ఉంది. చెయ్యి శామ్యూయేల్, చెయ్యి అని సమూయేలు ప్రవక్తతో మాట్లాడతాడు. నా ప్రియులారా, ఒక మనిషిని రాజుగా కోరుకోవటం అంటే ఏమిటో తెలిసినా, నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతా, నేను చెయ్యాలనుకున్నది చేస్తా, నేను నచ్చినట్టుగా నేను ఉంటాను, నాకు దేవునితో పని లేదు, నా పుర్రెలో పుట్టింది నేను చేసుకుంటూ ప్రయాణమై వెళ్ళిపోతా. నీ జీవితానికి ఎవరు రాజు? నీ కుటుంబానికి ఎవరు రాజు? నీ ఇంటిలో ఎవరిని నువ్వు రాజుగా చేసుకున్నావు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు రాజుగా ఉంటే వారికి అవసరం లేదట, వారికి ఒక మానవుడు కావాలంట. నా ప్రియులారా గమనించండి, మన దేవుడు మనకు రాజుగా ఉంటే మనకు ఆశీర్వాదం. నీ జీవితానికి ఎవరు రాజు? నువ్వే రాజు కదా. దేవునికి అప్పగించుకున్న ప్రజలుగా మనం ఉండాలి, దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇటు చూడండి, రాజుకు తెలియకుండా రాజ్యంలో ఏదైనా జరుగుతుందా? రాజు అనుమతి లేకుండా రాజ్యంలో ఉన్న ప్రజలు ఏదైనా నిర్ణయం చేయగలరా? నీ జీవితంలో దేవుడు రాజు అయితే ఆయన నిర్ణయం చొప్పున నువ్వు బ్రతుకుతావు, ఆయన తీసుకున్న తీర్మానం ప్రకారం నువ్వు జీవిస్తావు, ఆయన వెళుతున్న ప్రయాణంలో నువ్వు వెళ్తావు. రాజు ఒకటి చెబితే రాజ్యంలో ఉన్న ప్రజలు ఇంకొకటి చెయ్యరు. రాజు ఏది చెబితే రాజు ఆజ్ఞే శిరసాజ్ఞిస్తారు. నా ప్రియులారా, సమూయేలు ప్రవక్త ఎందుకు బాధపడ్డాడో తెలుసా? సమూయేలు ప్రవక్త ఎందుకు దుఃఖపడ్డాడో తెలుసా? దేవుణ్ణి రాజుగా వద్దని చెప్పి ఒక మనిషిని కోరుకోవటం. నీ జీవితంలో దేవుని కంటే కూడా నీ జీవితాన్ని ఎవరి చేతిలో పెడుతున్నావు? నీ జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టి పరిపాలించు. నువ్వు చెప్పింది నేను వింటా, నువ్వు చెప్పింది నేను చేస్తా, నీ మాటే నాకు శరణం అంటే ఎవరి మాట విని నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు? కొంతమందికి ఎవరు చెప్పింది అవసరం లేదు, వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేస్తారు. నేనొక్క మాట చెప్తున్నాను, మనము దేవునికి అప్పగించుకోవాలి, ఆయన రాజ్యానికి అప్పగించుకోవాలి. ఆయన రాజ్యం పరలోక రాజ్యం, ఆయన రాజ్యం
ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వాళ్ళు రాజు ఎప్పుడైతే కావాలని అడిగారో వారి కోసం రాజు చేయటానికి సమూయేలు ప్రవక్త పూనుకుంటాడు. పూనుకొని సమూయేలు ప్రవక్త ఒక రాజును చేయటానికి వెతుకుతూ ఉన్నాడు. మంచి అందగాడు, చెప్పండి, చెప్పాలి ఎవరు? మంచి అందగాడు. అందరూ నిలబడితే అందరికంటే ఒక్క అడుగు ఎత్తుగా ఉంటాడు ఈ మనిషి. అతని పేరు సౌలు, చెప్పండి, సౌలు. ఇశ్రాయేలు ప్రజలకి ఫస్ట్ కింగ్. మొత్తం మీద ఒక మనిషిని రాజుగా ఎన్నుకుంటారు. అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వద్దని చెప్పి ఎవరిని ఎన్నుకున్నారు? ఒక రాజుని. ఆయన పేరు సమూయేలు. అందగాడు, చెప్పండి, ఆజానుబాహుడు. ఎవరు? మనుషులందరూ అనుకున్నారు, అబ్బా ఇంతటి అందగాడు ఎక్కడా లేడు, ఈడు రాజు అయితే మస్తుంటుంది. అందరూ అనుకున్నారు, అబ్బా చాలా బలవంతుడు, మమ్మల్ని నడిపించగలవాడు, మమ్మల్ని గమ్యం చేర్చగలవాడు, ఈ రాజ్యం మీదకి ఏ సమస్య వచ్చినా ఏ శత్రువు వచ్చినా విడిపించగలవాడు ఇతడే. దేవుడి కంటే కూడా ఒక మనిషిని బాగా నమ్మారు. మనం కూడా అంతే కదా. కొన్నిసార్లు దేవుని కన్నా కూడా, దేవుడి మాట కన్నా కూడా, దేవుడి వాక్యం కన్నా కూడా, దేవుని శక్తి కన్నా కూడా ఒక మనిషి మాట నీకు ఎక్కువైపోద్ది, నీ మాటే నీకు ఎక్కువైపోద్ది. దేవుని మాట కన్నా కూడా నీ మాట నెరవేర్చుకోవటం కోసం పరుగులెత్తుతావు కదా. దేవుని మాట కన్నా కూడా నీ చిత్తాన్ని నెరవేర్చుకోవటం కోసం పరుగులెత్తుతావు కదా. ఇక్కడ చూడండి, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఒక మానవుని నమ్ముతున్నారు, మహోన్నతుని నమ్మట్లేదు. ముందు విందురుగానే వినండి. అయితే మొత్తం మీద రాజు చేయబడ్డాడు కదా. రాజు చేయబడ్డవాడు రాజుగా ఉండాలి, స్తోత్రం. కానీ రాజుగా చేయబడ్డాడు ఎక్కడ దాక్కున్నాడు తెలుసా? చూడండి, పది 22. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. హల్లెలూయా. ఎక్కడెక్కడ దాక్కున్నాడు? సామాన్లలో దాక్కున్నాడు. మళ్ళీ చదువుతారని చూడండి, 21 కూడా చదువు నాన్న. 21 చదువు, ఫస్ట్ 21 నుంచి చదువు, 20 నుంచి చదువు. లేకపోతే ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మత్రి ఇంటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతన్ని వెతికినప్పుడు అతడు కనబడలేదు. అందరు వెతుకుతున్నారు. మీరు రాజు కావాలన్నారు కాదు కదా, రాజును సిద్ధపరిచాను, ఆ రాజుని పిలిపిస్తాను అని ఇశ్రాయేలు ప్రజలందరి పోగేశాడు సమూయేలు ప్రవక్త. ఇక అందరూ కూడా ఇక రాజును చూస్తాం, మేము రాజును చూస్తాం, రాజు వస్తాడు, ఇప్పుడు ఎట్లా వస్తాడు, హీరుడిగా వస్తాడేమో, ధీరుడిగా వస్తాడేమో, కత్తి ధరించుకొని వస్తాడేమో, ఆజానుబాహుడుగా నడుచుకుంటూ వస్తాడేమో అని ప్రజలందరూ కళ్ళు పెద్దవిగేసి చూస్తున్నారు సౌలు కోసం. కానీ ఇతగాడు ఎక్కడ దాక్కున్నాడో తెలిసిన? పొయ్యి సామాన్లలో దాక్కున్నాడట. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు సామాన్లు, ఆ సామాన్లలో దాక్కొని చెద్దరు కప్పుకొని కూర్చున్నాడు. ఎవరెవరు? సౌలు. వీరు ఎవరిని కోరుకున్నారు? ఒక మనిషిని. చెప్పండి. ఆ మనిషి వీరిని విడిపిస్తాడని, వీరిని తప్పిస్తాడని, వీరిని కాపాడుతాడని, వీరిని దరిచేరుస్తాడని, సమస్తాన్ని మాకు చూసుకుంటాడని చెప్పి ఒక అందగాన్ని, ఒక ఆజానుబాహుని సిద్ధపరచుకున్నారు. సిద్ధపరచుకొని ఒకరోజు అందరూ కూడుకొని ఇంకా రాజురాడే రాజురాడే అని ఎదురు చూస్తుంటే, రే మీరు నన్ను రాజు అనుకుంటారు, కానీ మిమ్మల్ని చూస్తే మీకు రాజు అవ్వాలంటే నాకు టెర్రర్ అవుతుంది, నేను రాజు చేయండి రా బాబు, నేను రాజుగానే
ఉండను అని చెప్పి సామాన్లు దాక్కున్నాడు. గమ్మత్తైన విషయం చెప్పనా, అసలు వాడు ఎక్కడ దాక్కున్నాడో తెలియకపోతే మళ్ళీ ప్రవక్త సమూయేలు ప్రార్థన చేస్తుండ, అయ్యా రాజుగా అనుకున్నవాడు ఎక్కడుండో మాకు అర్థం కావట్లేదు, వాడు ఏడుండో కొంచెం చూపియంటే దర్శనం చూపిస్తుండే దేవుడు. పోయిగో ఆ సామాన్లు ఉండి వాడు మీ పక్కనే ఉండి ఆ సామాన్లు చూసుకోపోండి అన్నాడు. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? నమ్ము, నువ్వు నమ్మాలట్లా. ఎంతవరకు నమ్మితే అంత మంచిది. నిన్ను నువ్వు నమ్ము, నీ జ్ఞానాన్ని నువ్వు నమ్ము, నీ తెలివి నువ్వు నమ్ము, నిన్ను నడిపిస్తున్న వాళ్ళు నువ్వు నమ్ము. నువ్వు నమ్మినంత కాలం నిలువుగా మునిగిపోతావు. వీళ్ళు నమ్మింది ఎవరిని? దేవుని కాదు, సౌలుని నమ్మారు. ఈ సౌలు ఏం చేస్తున్నాడు? పోయి దాక్కున్నాడు. రే, నిన్ను మేము ఎందుకు ఎన్నుకున్నాం? మాకు ముందుగా నువ్వు నిలబడి మాకు ఎదురుగా వచ్చిన శత్రువుల నుంచి విడిపించి రాజ్యాన్ని కాపాడి మమ్మల్ని అందరినీ పరిపాలించి మాకు ఆరోగ్య క్షేమాలు చూసుకుంటూ రాజ్యాన్ని సస్యశ్యామలంగా మారుస్తాడని వీడిని ఎన్నుకుంటే ఈయన దాక్కున్నాడు. నువ్వు ఎవరి మీదో ఆశలు పెట్టుకొని బతుకుతున్నావేమో, ఎవరేదో చేస్తారని, ఎవరేదో నిన్ను లేపుతారని, ఎవరేదో నిన్ను ఆదరిస్తారని. నీకు రాజు దేవుడు తప్ప మనుషుడు ఎప్పుడు ఉండకూడదు. కొంతమందికి నీకు నువ్వు రాజుగా కూడా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఎవరికెవరు ఉండొద్దు? నాకు నేనే రాజుని, నాకు నేనే రాజు, నాకెవడరా ఎదురొచ్చేది? ఆ స్వభావం కూడా మంచిది కాదు. నువ్వు ఒకటే ఒక మాట అనాలి, నా ఇంటికి నా ఒంటికి నా దేవుడే రాజు. ఎన్నుకున్నారు కదా, ఎన్నుకొని మొత్తం మీద అందులో పోయి చూస్తే ఆ సామాన్లో బొచ్చులు బొలిగులు మొత్తం మీదేసుకొని అలా దాక్కున్నాడు. రే బాబు రారా, నువ్వేరా మా రాజువి, మా పరువంతా తీస్తున్నావు, దేవుని కాదని చెప్పి నిన్నెన్నుకున్నావు. మొత్తం మీద అటు ఇటు చేసి చొక్కా దొడికి ప్యాంట్ వేసి తీసుకెళ్ళి పీట మీద కూర్చోబెట్టారు. పీట మీద కూర్చోబెట్టారు, సింహాసనం మీద కూర్చోబెట్టారు. కూర్చున్న ఒక వారానికే శత్రువులు వచ్చారు రాజ్యం మీదకి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు మనోడి బ్యాక్గ్రౌండ్ ఏంది? ఉత్తప్పుడే చెప్పండి రల్లా సామాన్లలో దక్కునే బ్యాచ్. ఇక అప్పుడు శత్రువులలో వచ్చారు, ఏం చేయాలి? ఇక చూడండి, నా దేవుడు కోపించుచునే వాత్సల్యం చూపించేవాడు. ఆమేన్. ఆయన మౌనంగా కూర్చున్నాడు. కావాలి కావాలి అని ఎన్నుకున్నారు కదరా, ఎట్ట పోరాడుతాడు చూస్తాను, ఎట్ట మిమ్మల్ని విడిపిస్తాడు చూస్తానని మౌనంగా కూర్చున్నాడు. అసలు వీళ్ళు ఎన్నుకుందే మాకు శత్రువులు వస్తే మమ్మల్ని విడిపిస్తారని. మొత్తం మీద దేవుడు మౌనంగా ఉన్నాడు. శత్రువులు వాకిట్లోకి వచ్చారు. వాళ్ళు వచ్చి యాబేష్గిలాదు వారు, రే కొత్త రాజు అట కదా రమ్మను అని. వాడు మేలేనా ఫిమేలా? మేలైతే రమ్మను అని తెలుగులో చెప్పలేను. స్తోత్రం. వాడు మేలైతే రమ్మను, ఫిమేల్ అయితే కూర్చోమను, వి విల్ సెండ్ బ్యాంగిల్స్ టు దెమ్ అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏనా ఒత్తప్పుడే సామాన్ల బ్యాచ్. పరలోకమందున్న వాడు చూస్తున్నాడు. వీరేమో ఆశ పెట్టుకొని దేవుని వద్దని ఒక మనిషిని రాజుగా చేసుకున్నారు, కాపాడుతాడని, విడిపిస్తాడని. నీకు రాజు ఎవరు? నీ జ్ఞానమా? నీకు రాజు ఎవరు? నీ తెలివా? నీకు రాజు ఎవరు? నీ పుర్రే? వాట్ ఈజ్ యువర్ కింగ్? హూ ఈజ్ యువర్ కింగ్? ఎవరు నీ రాజు? నిన్ను పాలించేది ఏది? కొంతమందిని పాలించేది వాళ్ళ గుణం, కొంతమందిని పాలించేది వారి జ్ఞానం, కొంతమందిని పాలించేది వాళ్ళ భర్త, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వారి లోకం వాళ్ళు పాలిస్తూ ఉంటుంది. కొంతమందిని సాతానుగాడు పాలిస్తూ ఉంటాడు. వీళ్ళు ఎప్పుడు చూడు ఎవరి కబంధాస్తాల్లో ఉంటారయ్యా అంటే సైతాన్ కా బేటాస్ అండ్ బేటీలు. దేవునికి స్తోత్రం. వాళ్ళ కబంధాస్తాలు ఆయన రాజ్యంలో వాళ్ళు చక్కగా తినుచూ త్రాగుచూ సుఖించుచూ ఉండేదురు. ఎవరి రాజ్యంలో? సైతాన్ రాజ్యంలో. మొత్తం మీద దేవుడు చూస్తున్నాడు. శత్రువులు వచ్చి కేకలు వేస్తున్నారు, రే మీ దేవుడు దమ్మేంటో చూపించుకోండి రా,
రండిరా రండి, మీకు ఎంత దమ్ముందో చూపించండి అని మాట్లాడుతున్నారు. మన దేవుడు కోపించుచునే వాత్సల్యం చూపించేవాడు. ఆమెన్, ఆమెన్. అట్ట కొడతాడు, కొట్టినట్టుగా వదిలే ఇక రా అని ఆ గుండెలు హత్తుకునేవాడు. ఆయన గుండెలు పొడిచారు. తల్లి నేను వద్దు నాకు అంటే ఆ తల్లి చచ్చిపోద్ది. కానీ మళ్ళీ వాడికి కష్టం వచ్చి కన్నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఆమె పోయి ఇక రా వద్దులే గనరా. ఆయన నుంచి చూస్తున్నాడు, నన్ను వద్దన్నారుగా, ఎట్ట బతుకుతారు, ఎట్ట ముందుకు వెళ్తారని. వాళ్ళ వల్ల కావట్లేదు, వారు బయట పడలేకపోతున్నారు. దేవుడు తన ఆత్మను సౌలు మీదకి దింపాడు. ఎవరు? పిరికోడు, సామాన్లు దాక్కుని ఒక రాజు. వాడిని హీరో చేసుకున్నారు కదా, వీళ్ళు కాపాడుతాడు అనుకున్నారు కదా. సరే నేను దిగిరాను, కానీ నా శక్తిని, ఆత్మను దేవుడు ఆ పిరికోడు, సామాన్లు దాక్కునే వ్యక్తి మీదకి దేవుడు తన శక్తిని పంపిస్తాడు. చూడండి ఆ మాట చూడండి, 11:5. సౌలు పొలములో నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా వారు యాబేషువారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియచేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇజ్రాయేలీల దేశంలో నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదుని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదికి వచ్చెను గనుక ఒకడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అది 11 చదువునాను ఇప్పుడు మళ్ళొక్కసారి. ఇప్పుడు అది 11. మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడా పోచాలకుండా చెదిరిపోయిరి. జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించడని సమూయేలుతో అనగా సౌలు నేడు యెహోవా ఇజ్రాయేలుకు రక్షణ కలుగ చేసెను గనుక ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక పిరికివాడు, ఒక బలము లేనివాడు, ఒక బలహీనుణ్ణి ఆయనే కనికరించి బలముతో నింపి పంపించాడు. నన్ను కాదన్నారుగా, నేను అవసరం లేదన్నారుగా, నన్ను వద్దన్నారు కదా, మీ చావు మీరు చావండి అనే మనస్సు మన దేవుడికి ఎప్పటికీ ఉండదు. ఆమేన్. ఏ రాజుని ఎన్నుకున్నారో ఆ రాజుకి ఈయన బలం ఇచ్చి ఈ రాజుతో ఆ శత్రువులను యుద్ధం చేయించి వీరికి విజయాన్ని తెప్పించి పెట్టాడు మన దేవుడు. అది మన దేవుని గొప్పతనం. ఆమేన్ చెప్పండి, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు కనుక శక్తినిచ్చకపోతే, దేవుడు కనుక బలమునివ్వకపోతే సౌలు శత్రువుల మీద గెలిచేవాడా? కట్టగట్టుకొని, నాకు చెప్తున్నాను కదా, కట్టగట్టుకొని ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకెళ్ళి శత్రువుల చేతిలో పెట్టేవాడు. ఫస్ట్ లొంగిపోయేది ఎవరో తెలుసా? సౌలే పోయి లొంగిపోయేవాడు. నేను డమ్మీ రాజుని, స్తోత్రం. ఏ రాజుని? శక్తి లేని రాజుని. నేను నీకు దండం పెడతా, మొదటి బానిస, నీ కప్పులు మొత్తా, నీ టీ మొత్తా, నీ చెప్పులు మొత్తా అని శత్రువు రాజు దగ్గరికి పోయి లొంగిపోయేవాడు సౌలు. కానీ దేవుడు తన రాజ్యాన్ని, తన పిల్లలు చేసిన తప్పుని దృష్టిలో పెట్టుకొని వారిని శిక్షించకుండా దేవుడు కనికరించి ఆ రాజు మీదకి శక్తిని పంపించి ఆ రాజుకు దేవుని శక్తితో నింపి తన ప్రజల పక్షమున యుద్ధంని చేయించి వారికి యుద్ధంలో జయమిచ్చాడు. ఆయన జరిగిన విషయం చెప్పనా? కొద్ది రోజులకి ఈ రాజు, ఆహా నాకంటే శక్తిమంతులకి ఎవరు? హలో, విన్నారా? ఏమనుకుంటున్నాడు? నాకంటే ఎవరు? నాకున్న బలం ఎవరికి? అసలు నీ బలం ఎవరికి వచ్చింది?
చెప్పరేంటండి? దేవుడిచ్చిన బలముతో యుద్ధం చేసి ఒక యుద్ధంలో గెలిచి వచ్చిన తర్వాత ఇక మనోడికి ఆగట్లే భూమి మీద. నా అంతటి రాజు ఈ లోకంలో ఎక్కడైనా కనబడినా అన్నట్టుగా అసలు వీరాభిమానంతో తిరుగుతున్నాడు. గమ్మత్తైన విషయం ఏమిటో తెలిసిన, ఎదిగిన కొద్దీ వదగాలని పెద్దలు చెప్తారు. స్తోత్రం. ఈయన ఎదిగే కొద్దీ దేవుని మాటను వినడం మానేశాడు. ఎదిగే కొద్దీ ఆయన ఏమనుకోలే. దేవుడు అన్నాడు, నువ్వు శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళావు కదా, అక్కడ శపించబడింది ఏది తీసుకురావద్దన్నాడు. ఏమన్నాడు? నువ్వు యుద్ధానికి వెళ్ళు, సమూల నాశనం చేయి, కానీ వచ్చేటప్పుడు ఏమి తీసుకుని రామకంటాడు. వస్తా అందరికి ఆకలి అవుతుంది. ఏమవుతుంది? ఆకలి అవుతుంది. అక్కడ మంచిగా పొటేళ్ళు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి. రే 4 వేసుకురండి. ఏమన్నాడు? 4 వేసుకురండి రా. తర్వాత అయ్యా శపించబడ్డ వాటిని ఏమి తీసుకుని రాకూడదు, వీళ్ళందరూ ఆకలితో ఉన్నారా, ఏం కాదులే తీసుకునిరా. దేవుడు ఏమంటాడు? ఆకలి ఉన్న వాళ్ళు ఏమన్నా, ఆయనే 5 రొట్టెలు 2 చేపలు పెట్టి ఆకలి తీర్చినవాడు. ఈ 4 గాడిదలు 4 ఒంటెలు తెచ్చుకొని వండుకొని తింటే ఏమంటారు? అంటే యుద్ధానికి పోయిన వాళ్ళు 2-3 కాదు, వేల మంది పోతారు కదా. అందుకనే కొన్ని గాడిదలు కొన్ని గుర్రాలు మొత్తం తెచ్చుకొని దేనికి? మంచిగా ఫసా చేసుకొని మంచిగా టేస్టీగా ఆచి మిరియాల పొడి వేసుకొని తిందామనుకొని తీసుకొచ్చుకున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా, వాట్ ఐ సెడ్ టు యూ, వాట్ యు డిడ్. నేను నీకేం చెప్పానో నువ్వేం చేశావు. అయ్యా అది కాదు, మరి నా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు. నేను చెప్పింది ఏమిటి? నువ్వు చేసింది ఏమిటి? నేనిచ్చిన ఆత్మతో నేనిచ్చిన శక్తితో నువ్వు రాజయ్యావు. నా బలమును చూసి గెలిచిన నీవు నా మాట ధిక్కరిస్తావా? నీ యొద్ద నుండి నా ఆత్మను తీసేసుకుంటున్నాను వచ్చి అన్నాడు. ఆయన సౌలులో ఉన్న దేవుని శక్తి, దేవుని ఆత్మ పోయి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ ఆత్మ వచ్చిందో తెలుసా? దురాత్మ వచ్చింది. ఏ ఆత్మ వచ్చింది? ఇక రాజ్యం నడుస్తుంది, కుట్టుబడ్డ రాజ్యం. నడవలేదు అన్నట్టుకుండా నడుస్తుంది. మళ్ళీ ఏమైపోయాడు? ఏ రాజు అయినప్పుడు? ఇప్పుడు ఏ రాజు ప్రజెంట్? దురాత్మ రాజు అంటే డమ్మీ రాజు. మళ్ళీ చెప్పండి, డమ్మీ రాజు. మొదట డమ్మీ రాజు అయితేనే దేవుడు తన ఆత్మని చేంజ్ చేశాడు. బలవంతుడిగా శక్తిమంతుడిగా చేసి యుద్ధాలలో జయమిచ్చి నిలబెట్టుకున్నాడు. దేవుని మాట ఒక గోరంత వినకుండా దేవుని ఆత్మను పోగొట్టుకొని దురాత్మను పొందుకొని ఇప్పుడు మళ్ళీ ఏమయ్యాడు? డమ్మీ రాజు. ఈ లోపల మళ్ళీ శత్రువులు వచ్చారు. స్తోత్రం. ఈ శత్రువులు ఎట్టా అంటే అత్తారింటికి వచ్చినట్టుగా తేపకు సరొత్తా ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎమ్మటెమ్మటే కాదు, కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. ఈయనకు దురాత్మ పట్టింది, దేవుని శక్తి పోయింది, దేవుని ఆత్మ లేదు, రాజ్యం ఏదో నడుస్తుందంటే నడుస్తుంది. ఈ లోపల ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చి మాతో మీద గెలవంటారు అంటున్నారు వీళ్ళు. మొన్నేమో దేవునికి శక్తి ఉంది కాబట్టి పోయి వాళ్ళని సమూల నాశనం చేసి వచ్చాడు. ఇప్పుడు దేవుని ఆత్మ లేదు, దేవుని శక్తి, దేవుని బలము లేదు. నీలో ఉన్న దేవుని శక్తి పోగొట్టుకో మాకు, నీలో ఉన్న దేవుని బలం పోగొట్టుకో మాకు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకో మాకు, దేవుడు నీకు ఇస్తున్న ఆధిక్యతను పోగొట్టుకో మాకు. దేవుడు తన కృపను నీకు ఇస్తే ఆ కృపని పోగొట్టుకున్న వ్యక్తిగా నువ్వు మిగిలిపోకూడదు. గుర్తుపెట్టుకో. నీ మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయన కాదనుకొని కూడా నీ మీద కృప చూపిస్తున్నాడు. ఆయన లేదనుకుండా కూడా నీకు మేలు చేస్తున్నాడు. నీలో నాలో ఏ మంచి లేకపోయినా ఆయన అనూహ్యంగా బలపరుస్తున్నాడంటే కారణం ఆయన వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. ఆ వాత్సల్యాన్ని నువ్వు ఏం కాదులే చెప్పండి అందరు చెప్పాలి నాతో, ఏం కాదులే అనండి. అభియానం ఏం కాదులే అని ఒకసారి అనండి. అందరూ అనండి, ఏం కాదులే అనండి. అందరూ అనాలి నాతో. పురుషులండి, ఏం కాదులే అనండి.
ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధ భూమిలో దిగి రండిరా అంటున్నారు. స్తోత్రం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. మళ్ళీ 17:11. సౌలును ఇజ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీనీ మాటలు వినినప్పుడు బహుభీతులైరట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక నా వైపు చూస్తుంది. నేను చెప్పిన వాక్యాలని తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సామాన్లలో ఉన్నవన్నీ దేవుడు తన శక్తినిచ్చి బలమునిచ్చి యుద్ధాలలో గెలిచే ఒక వీరోచితమైన రాజుగా చేసే, యుద్ధాలు గెలుస్తున్నాను కదా, దేవుని శక్తిని పట్టుకొని ఆయన యావనుకోళ్ళే అని చెప్పి ఆయన శక్తిని పోగొట్టుకున్నాడు. శక్తిని పోగొట్టుకున్న తర్వాత శత్రువులు వచ్చి, రే నీ రాజ్యాన్ని సమూల నాశనం చేస్తాను, మీ దేవుడు శక్తిమంతుడైతే, మీ దేవుడు బలవంతుడైతే రండి అని శత్రువులు కారు కోతలకు వస్తుంటే ఒక రాజు అయిన వాడు ఏం చేయాలి చెప్పండి? మీరందరూ పక్కన ఉండండి, వాడంతా నేను తేలుస్తాను, వాడు ఎట్లా మాట్లాడుతున్నాడో అని చెప్పి వెళ్ళి యుద్ధం చేసి రాజ్యానికి చెప్పాలి, గో రాజుని ఎన్నుకున్నందుకు నేను మిమ్మల్ని కాపాడని చూసారా అనాలి. సైనికులతో పాటు ఈయన కూడా కలిసి బహుభీతులైరట. భీతులంటే ఏంటి తెలిసినా? భయపడటం. కరెక్ట్. స్తోత్రం. గడగడ 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 వణికిపోతుంది. ఎవరికి? గొలియాతుకి. చెప్పండి, ఎవరికి? దాని పైన వచ్చి మాట్లాడేది ఎవరు అనుకున్నారు? గొలియాతు వచ్చి మాట్లాడుతున్నాడు, రే మీ దాంట్లో ఎవడరా మేలు కమ్మియరు అంటున్నాడు. స్తోత్రం. ఫిమేల్ ఎవడని ఉంటే చెప్పండి, ఏం పర్వాలేదు, ఫిమేల్తో నేను పోటీ చేయను, కానీ మీలో మేల్ ఎవడో చెప్పండి, మేల్తో మాత్రమే నేను యుద్ధం చేస్తాను అని మాట్లాడుతున్నాడు. కానీ ఈయనేం చేస్తున్నాడు? శక్తి లేదు కదా, పోయి కొండ చివరిలో కూర్చొని కొండమూర్చి చూసినట్టు చూస్తున్నాడు. ఎవరు? రాజు. మీకు ఒక మాట అడుగుతా, రాజు ఏం చేయాలి? సైన్యానికి ముందు నడవాలి. హల్లెలూయా. రాజు ఏం చేయాలి? ప్రాణాలు పెట్టడానికైనా తెగించాలి. రాజు ఏం చేయాలి? అవసరమైతే తన రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం తను బలైపోవాలి. ఏం చేస్తున్నాడు? పోయి కొండ చివరిలో కూర్చొని, రే వాడి దగ్గర బల్యం చాలా పెద్దగా ఉంది కదా, అది పడితే ఒక్క పోటీకి చేస్తాం కదా మనం. రే నువ్వు ఎవరా? నువ్వు రాజువి, రాజరిక బుద్ధులు కలిగి రాజ్యాన్ని కాపాడాలి. వీడేం చేస్తున్నాడు? భయపడిపోయి కూర్చున్నాడు. నా వల్ల కాదు, నేను పోరాడలేను, నేనేం చేయలేను అని సైనికులతో పాటు కూర్చొని ఆ కొండ మీద కూర్చొని బహుభీతులైరట. ఇది రాజు క్యారెక్టర్. స్తోత్రం. వీళ్ళు ఇప్పుడు చెప్పండి, కొన్నిసార్లు మనం అంటాంగా, కొన్నిసార్లు ఏరి కోరి కావాలని కొనుక్కున్నా కదా, నీకేం కావాలా? తదాస్తు. ఏరి కోరి కావాలని తెచ్చుకున్నా కదా, ఏరి కోరి కావాలని తీసుకున్నా కదా, ఏరి కోరికలు వద్దంటే వెళ్ళలేదు కదా, నీకు స్వస్తి. చెప్పండి, అనండి అని ఇప్పుడు ఎవరనాలా? దేవుడు అనాలా. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చేసుకున్న పని ఏమిటో తెలిసిన, ఒక మనిషిని నమ్మి ఆయన మనల్ని విడిపిస్తాడని, కాపాడుతాడని, తమను తాము నమ్మి ఎన్నుకున్నవాడు దేవుడి శక్తి లేకపోతే ఏమీ చేయలేడు. నా ప్రియులారా, ఈ మాట చెప్పడానికి గల అంతరం ఏంటో తెలిసిన, నీకు దేవుని శక్తి ఏంటో తెలుసు, దేవుని బలం ఏంటో తెలుసు, దేవుడు నీ పట్ల ఇప్పటి వరకు చేసిన ప్రతి కార్యం ఏమిటో తెలుసు. కానీ నువ్వు ఇంకా ఆయనకు అప్పగించుకున్నావా? నీకు నువ్వే బతుకుతున్నావా? నేనేమంటానో తెలిసిన, మనము దేవుని రాజ్యానికి అప్పగించుకోవాలి. ఎప్పుడు దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకొని, దేవా నా మీద రాజుగా నువ్వు ఉండు, నా కుటుంబంలో నువ్వు రాజుగా ఉండు, నా సంఘంలో నువ్వు రాజుగా ఉండు, నన్ను ఏలు, నన్ను నడిపించనాలి. అక్కడ అంటాడు, నేను ఏలడం వాళ్ళకి ఇష్టం లేదు. సామ్యేల్, నిన్ను కాదయ్య విసర్జించింది, నన్ను విసర్జించారు. నేను వాళ్ళకి రాజునే ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. సమూయేలు ప్రవక్త అనుకుంటాడు మనసులో,
ఏరుకోరు తెచ్చుకున్నారుగా. అందంగా ఉన్నాడని, ఆజానుబాహుడని, మస్తున్నాడని, మాకు సరిపోతాడని సంబరిపడిపోయి తెచ్చుకున్నారు. ఇప్పుడు శత్రువు వాకిట్లో నిలబడి సవాల్ చేస్తున్నాడు. మీ దేవుడి శక్తి ఏంటో చూపించండి, మీ దేవుడు బలం ఏంటో చూపించండి, రండిరా సజీవుడైన దేవుడు అంటారు కదరా అని మాట్లాడుతున్నాడు. వీళ్ళు కొండ మీద కూర్చొని, అయ్యా క్షమించు, ఏం చేస్తామయ్యా, తప్పైంది. అట్ట కూడా లేదు స్తోత్రం, ఆ మనసు కూడా లేదు వీళ్ళకి. నా ప్రియులారా, మనకు రాజు మన ప్రభు. ఇదే టైంలో ఆయన కనుక మనకు రాజు అయి ఉంటే ఎట్లా ఉండో తెలుసు సినిమా చూడండి ఒకసారి. ఆయన కానీ ఈ ప్లేస్లో ఉంటే ఏం చేసేవాడో తెలుసా? చూడండి. ద్వితీయోపదేశ కాండం 31:3. నీ దేవుడిని యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపచేయును. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపచేసిన అమోరీల రాజులైన సీహోనుకును. నిర్గమ 14:13. అందుకు మోషే భయపడొద్దు, యెహోవా మీకు నేడు కలుగచేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పెను. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా. ఒక మనిషి రాజు అయితేనేమో తను జయించగలిగితే జయిస్తాడు, లేకపోతే వదిలేస్తాడు. నన్నేం చేయమంటారు, నేను పోరాడగలిగితే పోరాడతా, లేకపోతే లేదు అని మాట్లాడేవాడు మనిషి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను మీ పక్షాన మీకంటే ముందుగా వెళ్ళి యుద్ధం చేస్తాను. ఆమేన్. మీరు నేడు చూచు ఐగుప్తుని ఇక మీద ఎన్నడూ మీరు చూడరు. ఆమేన్. అంటే ఈరోజు మీ కళ్ళ ముందున్న సమస్య ఉంది చూసారా? ఈరోజు మీ కళ్ళ ముందుకు వచ్చిన యుద్ధం ఉంది చూసారా? మీతో యుద్ధం చేయడానికి కొన్ని శత్రువులు ఆల్రెడీ రెడీగా ఉన్నారు కదా. కొంతమందికి అనారోగ్యము, కొంతమందికి ఆర్థికము, కొంతమందికి అసమాధానము, కొంతమందికి కలహాలు, కొంతమందికి కుటుంబ సమస్యలు, కొంతమందికి అప్పుల సమస్యలు, రకరకాలు యుద్ధం చేయటానికి ఆల్రెడీ మీ వాకిట్లో నిలిచి ఉన్నాయి. అదే దేవుడు నీకు రాజు అయితే ఏమంటాడు తెలుసా? భయపడమాకండి, నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయుల్ని ఇక మీద ఎన్నడూ మీరు చూడరు. మీ ముందు కనపడుతున్న ఈ శత్రువులు, నీ రోగమే నీ శత్రువు కావచ్చు, నీ సమస్య నీ శత్రువు కావచ్చు, నీ కుటుంబమే నీకు శత్రువు కావచ్చు, నీ అయిన వాళ్ళే నీకు శత్రువు కావచ్చు, నీ పరిస్థితులే నీకు శత్రువు కావచ్చు. నేను నీకు రాజును కనుక నువ్వు ఓరకు నిలబడు. నాతో పాటు యుద్ధం చేయటానికి కూడా రావాల్సిన అవసరం లేదు. నేనే పోయి నీకు యుద్ధం చేసి సక్సెస్ని ఇస్తా. నీకంటే ముందుగా నేను బాధ. సౌలు సంగతి ఏంటి? మీరు పోతే మీరు పోండి, నేను మాత్రం ఇచ్చి కొండ మీద కోతిని, నేను కదలనా? నీకు ఏ రాజు కావాలి? నీకు నువ్వే రాజువా? నా జీవితం చెప్పండి రల్లా, నా జీవితం మీకు రాదే ఈ సమేత? నా లైఫ్ నా ఇష్టం అంటే అర్థం ఏంటి? నీకు నువ్వే. ఆ మాట మాట్లాడుతున్నప్పుడు అర్థం ఏంటో తెలిసినా? నీకు నువ్వే రాజు అని అర్థం. నాది నా ఇష్టం, నాది నా ఇష్టం, నాది నా ఇష్టం అన్న ప్రతిసారి నువ్వేం గుర్తుపెట్టుకోవాలి తెలిసినా? నీకు నువ్వే ఏలుకుంటున్నావు అంటే అర్థం. నాదంతా ఏమీ లేదయ్యా,
అంతా వేసేది అన్నావనుకో, నిన్ను దేవుడు వెళ్తున్నట్టు అర్థం. వింటున్నారా? నీ జీవితంలో నిన్ను నువ్వు ఏలుకుంటున్నావా, నిన్ను దేవుడు ఏలుతున్నాడా? నిన్ను ఎవరు ఏలుతున్నారు? నిన్ను ఏలేది ఎవరు? నిన్ను ఏలేది దేవుడా, నువ్వే ఏలుకుంటున్నావా? దేవుడిని అంటారు వాళ్ళు, నువ్వు మమ్మల్ని రూల్ చేయొద్దు అంటే దేవునికట తమ మీద అధికారం లేదట. అర్థమైందా? రూల్ ఎవరు చేస్తారు? మన మీద హక్కు గలవాళ్ళు చేస్తారు. ఏయ్ నిలబడురా, ఏంది నిలబడమేంది? వాడిని ఎవరు రూల్ చేసిర్రు? హల్లెలూయా. కూర్చో, ఆ తెల్ల ప్యాంట్ వేసుకోలేదేంది? అతన్ని రూల్ చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే కొంతమంది ప్రజలకి దేవుడు తమని రూల్ చేయడం నచ్చదు. దేవుని తమను రూల్ చేయడం నచ్చదు. అందుకనే నువ్వు వద్దు, నీ రూల్స్ బాగోవు, నీ రెగ్యులేషన్స్ బాగోవు, నువ్వు పెట్టే విధానాలు మాకు నచ్చవు. అందుకనే మా బతుకు మేము బతుకుతాం. చెప్పండి, మా ఇష్టం వచ్చినట్టు మేము బతుకుతాం. మేము చెయ్యాలనుకుంది చేస్తాం, మేము ఉండాలనుకుంది ఉంటాం, మేము తినాలనుకుంది తింటాం. మా లైఫ్ మా ఇష్టం. అంటే దాని అర్థం ఏంటంటే నీకు నువ్వే రాజు. నీకు నువ్వే రాజు అయితే నిన్ను ఎవ్వడు విడిపించలేడు. నీకు ఇంకొకడు రాజు అయినా నిన్ను ఎవడు విడిపించలేడు. అదే నీకు మన ప్రభు రాజు అనుకో, నీకంటే ముందుగా వెళ్ళి ప్రతి సమస్యతో ఆయన పోరాడి నీకు విజయం ఇస్తాడు. ఈ పూట నీకు ఎవరు కావాలి? శత్రువు కేకేస్తున్నాడు అక్కడ బయట నిలబడి, ఏమని? రా చూసుకుందాం రా. రోగం అనే శత్రువు ఏం చేస్తున్నాడు? కేకేసి రా రా రా, నువ్వు గెలుస్తావా, నేను గెలుతున్నా, రా చూసుకుందాం రా అంటున్నాడు శత్రువు. నీ అప్పులు అంటున్నా నీతో, కామాన్ గెలిచి చూడు నా మీద, నీకు దమ్ముంటే నీ వల్ల ఇద్దా, ఈ తీర్చుకునే లోపల నువ్వు కాటికి చేరుతావు అని సవాల్ చేస్తున్నాడు. కుటుంబ సమస్యలు రోజుకొక సమస్య పెట్టి అంటాడు, వీటిని పోరాడు సైతాన్ గాడు అని అంటున్నప్పుడు, ఇంకా నేను ఏలుకుంటా, నా జీవితం నాకు తెలుసు, నేను బయటపడగలను, నా జీవితం నా ఇష్టం, నన్ను నేను ఏలుకుంటా, నాకు ఎవడు చెప్పొద్దు, నేను ఎవడిది వినను, నాకు నేనే మంత్రిని, నాకు నేనే రాజుని, నాకు యమాదురు ఎవరూ లేరు, నన్ను కాదనేవాడు ఎవడు లేడు, నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో నువ్వు ఉన్నావనుకో, ఇదిగో నీవు సమస్యను చూసి దాక్కుంటావు. గుర్తుపెట్టుకో, దేవుడు తమకు రాజు కాని ప్రజలందరూ దాక్కుంటారు. ప్రజలకు దేవుడు ఎప్పుడైతే రాజై ఉంటాడో వాళ్ళు ధైర్యంగా రొమ్ము విరిచి నిలబడతారు. నీకు దేవుడు రాజుగానన్నాళ్ళు నువ్వు దాక్కుంటావు, రోగాన్ని చూసి దాక్కుంటావు, అప్పుని చూసి దాక్కుంటావు, సమస్యను చూసి దాక్కుంటావు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ కొండ మీద దాక్కున్నారు. స్తోత్రం చెప్పండి. ఎందుకు దాక్కున్నారు? ఆ శత్రుతో పోరాడలేరు కాబట్టి. ఎందుకంటే వాళ్ళ రాజు డమ్మీ కాబట్టి. మనందరం డమ్మీలు చెప్పండి, మనందరం. లేదా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా కొంచెం మంచిగా బిల్గేట్స్ లేకపోతే ఇంకేమనాలి, ఆ డబ్బులలో బాగా కొడతాడు ఎవడు, వాడి పేరేం పేరు? సగం బనీని వేసుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. మీ తెలీదా? ఆడెవడు ఉన్నారు అక్కడ? జాన్సీనా? హల్లెలూయా, స్తోత్రం. సగం బనీని ఏదో వేసుకుని వస్తాడు వాడు. చెప్పండి, ఎవరైనా ఉన్నారట? మన పక్షాన మన దేవుడు లేకపోతే మనం సున్నా. మనం అనుకుంటున్నాం మన తెలివి, మన జ్ఞానం, నాకు తెలుసులే, ఇదిగో ఇదిగో ఇదిగో, నష్టపోతాం. జాగ్రత్త, నష్టపోతాం. మనిషిని ఎన్నుకొని వాళ్ళు బేతావాహులయ్యారు. అదే దేవుడు కనుకుంటే అంటాడు, ఇది వీళ్ళకి ముందు జరిగింది, ఎర్ర సముద్రం దగ్గర ఇది జరిగింది. ఈ మాట ఎక్కడ మాట్లాడతాడు? మోషే ఎప్పుడున్నాడమ్మా? ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాడు మోషే. ఎర్ర సముద్రం దగ్గర వచ్చేది ఎవరు? ఐగుప్తీలు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? ఇటొక కొండ, ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. వీళ్ళందరూ అప్పుడు కూడా భయపడుతున్నారు. అయ్యా, వెనక ఐగుప్తీలు వస్తున్నారు. ఈ కొండ ఎక్కుదామా? ఇది మహా పెద్దగా ఉంది, దీన్ని ఎవరు ఎక్కలేము. ఇటు ఎక్కుదామా? ఇటు ఎక్కలేము. సరే ఇది కాదని ముందుకెళ్దామా? ముందుకెళ్ళలేము. వెనకాల ఐగుప్తీలు వేగంగా ఫరో తన రథాలని తీసుకొని వచ్చేస్తున్నాడు.
మోషే భయపడిపోతున్నాడు. అయ్యా, నువ్వు మా రాజువి, నువ్వు మా ప్రభుడివి, ఏం చేయమంటావు? నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? నేడు మీరు చూసిన ఐగుప్తుల్ని ఇక మీద ఎన్నడూ మీరు చూడరు. అది మన దేవుడు మాట. సౌలు మాట, మీరు పోతే యుద్ధానికి మీరు పోండి. అరే, ఎవడన్నా కనుక యుద్ధంలో పోయి పోరాడితే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తా. నిజంగా ఒక చాతగాని రాజు ఎవరన్నా సౌలే. ఏమంటాడు? ఈయనే రాజు, ఈయన పోయి యుద్ధం చేయలేడట. కానీ ఎవరైనా పోయి ఆ గొలియాతు కానీ చంపొస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా, నాకు అల్లుడిగా చేసుకుంటా, నా కోటలో వాడు మంచిగా తిని తాగొచ్చు అంటాడు. ఇంకా అంత మాత్రమే కాదట, వాడికి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తా. వరి 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 నువ్వే ఒక రాజువి, అవసరమైతే నాతో పాటు రండి అంటే అదొక విధానం. కానీ నేను ఇక్కడ కూర్చుంటా, నాకేది చేతగన్నట్టుగా. ఎవరన్నా పోయి చంపిరండి, వాళ్ళకి మాత్రం నా కూతురునిచ్చి. ఎవరు కావాలి? సౌలు నీకు రాజుగా కావాలా? యేసయ్య నీకు రాజుగా కావాలా? యేసయ్య రాజుగా వస్తే ఆయన ప్లాన్లే వేరుగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ ప్లాన్ వేరుంటుంది, ఆయన ప్లాన్ వేరుంటుంది. రాజుకు ఒక ప్లాన్ ఉండాలి, అవునా కాదా? రాజు ఎప్పటికెప్పటికి వ్యూహాలు మారుస్తూ ఉండాలి, టెక్నిక్లు మారుస్తూ ఉండాలి. అప్పుడైతేనే యుద్ధంలో గెలుస్తాడు. మట్టి తిన్న పాములో డైరెక్ట్గా పోయిన అనుకో, పొడుచుకొని రావడమైంది. ఇక స్తోత్రం. ఆయన పొడుసుడు కాదు శత్రుని, ఈయన పొడుచుకొని అతడు. దేవుడు ఎంత వ్యూహకర్త అంటే తన ప్రజలు బెంబేలెత్తేటట్టుగా చేశాడా? ఇక అనుకున్నారు అందరూ కూడా, మాకైతే రాజు ఆయనే, ఈ పూట సచ్చేటట్టే ఉన్నాం. కానీ ఆయన అంటున్న మాట, మీరు చూసిన వాళ్ళు ఇక చూడద్దు అంటున్నారు. ఇక చూడకపోతే ఏముంది? అటు పోతే చెరువులో పడి సావటం, ఎర్ర సముద్రంలో పడి, ఇటు పోతే కొండలు ఏమున్నాయి, అటు పోతే వాళ్ళు వస్తున్నారు. ఈ ఎట్లా ప్రభువా అనే లోపులని ఒక మాట మాట్లాడుతాడు. మోజెస్ నీ కర్ర పైకెత్తి. కర్ర ఉందారా? ఇరువారి కర్ర, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కర్రను పట్టుకొని నువ్వు ఆ సముద్రం మీద చాపు. ఆమేన్. కర్ర తెచ్చిపెట్టినానా, ఇంత షార్ప్గా ఉండాలి నువ్వు. ఈ లోపల ఏదైనా కర్ర పట్టుకొని రావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే కాడ అట్టండి కర్ర ఉంటుందా? హల్లెలూయా. ఇక ఆ ఎర్ర సముద్రానికి అది ఎట్టుంటుంది అంటే అగ్గిపుల్ల కట్టున్నట్టు ఉంటుంది. ఎర్ర సముద్రానికి అది ఏడ చెట్టేది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. త్వరగా తీసుకొని రావాలి. హల్లెలూయా. మోషేతో అంటున్నాడు ప్రభువారు, మోషే నీవు నీ కర్రను చాపు. ఏమన్నాడు చెప్పండి? నీ కర్రను చాపు. నీ కర్రను చాపితే హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చూడండి, మోషేతో అంటాడు ప్రభువారు, మోసెస్ నీ కర్ర చాపు. ఏం చేస్తావయ్యా? ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తా. ఆయన ఆకాశం నుండి దిగి వచ్చి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి, ఆమేన్ ఆమేన్. ఎర్ర సముద్రం 2గా చీలిపోయింది. మోసేతో అంటున్నాడు, ఇదిగో నీ ప్రజలు త్వరగా దాటిపోమని చెప్పు అంటాడు. ప్రజలందరూ త్వరగా దాటిపోతారు. ఆ తర్వాత మోసే కూడా దాటి అవతలికి వెళ్తాడు. మళ్ళీ ఇటు తిరిగి అంటాడు. ఇటు తిరిగే లోపల వెనకాలన్న ఫరో సైన్యం గబ వాంబో వాళ్ళు దాటారు, మనం కూడా ఇది దాటకపోతే ఇదిలో మునిగిపోతారు, వాళ్ళు శర్ర వేగంగా వస్తున్నారు, మనం కూడా దాటిపోవచ్చు అని ఎర్ర సముద్రం. వాళ్ళు తీర నడిమధ్యలోకి రాగానే మోసెస్ నీ కర్ర పైకెత్తు. మళ్ళీ ఎప్పుడైతే కర్ర పైకెత్తాడో మళ్ళీ పాయలైన ఎర్ర సముద్రం మోయబడింది. హల్లెలూయా. ఆ ఎర్ర మధ్యలో ఫరో సైన్యం అంతా మునిగి ఊపిరడిగా సచ్చారు. ఇక ఎన్నటికీ వారికి కనపడలేదు. ఆమె హల్లెలూయా. మన దేవుడు రాజు అయితే అట్లా పోరాడతాడు. నీకంటే ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న ప్రతి స్థలమును ఆయన సరళం చేసేవాడు. ఆయన
అదే సౌలు మన రాజు అయితే పీతావాహుడైపోయి కూర్చొని ఏడస్తా కూర్చొని తను కాపాడుకోలేడు, తన ప్రజల్ని కాపాడలేడు. నీకు నువ్వే రాజు అయ్యావంటే నిన్ను నువ్వు ఎప్పటికీ కాపాడుకోలేవు, నిన్ను నమ్ముకున్న ప్రజలు కూడా నువ్వు కాపాడలేవు. నిన్ను నువ్వు కాపాడుకోవాలన్నా, నీతో పాటున్న నీ భార్య బిడ్డల్ని నువ్వు కాపాడాలన్నా నీకు రాజు యేసయ్య అయి ఉండాలి, నీకు రాజు దేవుడై ఉండాలి. అప్పుడు కానీ నీకున్న ప్రతి పరిస్థితిలో జయాన్ని పొందుకుంటావు. నా ప్రియులారా, ఈ రోజు నుండి మనం రాజుగా ఎవరిని పెట్టుకుందాం చెప్పండి? యేసయ్యని రాజుగా పెట్టుకుందామా? నువ్వు యేసయ్యతో ఒకటేను, అయ్యా సత్యంత వరకు నువ్వే నా రాజుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన నువ్వు రాజుగా ఉండొద్దంటే బాధపడతాడు, మౌనం అయిపోతాడు, నీకు నచ్చినట్టుగా నేను చేసుకోమంటాడు. కానీ ఎంత నచ్చినట్టుగా చేసుకున్నా, మనం ఎంత ఇష్టం వచ్చినట్టు బ్రతుకున్నా, మనం ఒకరోజు నిష్ప్రయోజకులుగా మార్చబడతాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు శక్తి ఉంటేనే మనం గెలవగలుగుతాం, దేవుడి బలం ఉంటేనే మనం గెలవగలుగుతాం, దేవుడు మనకు రాజు అయితేనే మనం విజయాన్ని చూస్తాం. ఈరోజు నీకెన్నో శత్రువులు అంటే సమస్యలు నీకున్నాయి, శత్రువులు లాంటి ఇబ్బందులు ఉన్నాయి, శత్రువులు లాంటి కష్టాలు ఉన్నాయి. వాటన్నిటి నుండి నువ్వు జయం పొందాలంటే నీకు యేసయ్య రాజుగా ఉండాలి. అందుకనే సౌలు బాధపడ్డాడు. వీరేనా ఈ మాట మాట్లాడుతుంది? ఈరోజు మిమ్మల్ని బట్టి మీ దైవజనుడు బాధపడద్దు. మీరు దేవుని పిల్లలు, దేవుడు మీకు రాజు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. దేవుడు రాజు కనుక దేవుడు చెప్పంది మన వెన్నడు చెయ్యకుండా ఉందుముగాక. దేవుని చిత్తము చేస్తూ, ఆయన మనసులో ఉన్న మాటను నెరవేరుస్తూ, ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికి ఆయన రాజ్యంలో వర్ధిల్లుదుముగాక, ఆయన రాజ్యంలో సుభిక్షముగుందుముగాక, ఆయన రాజ్యంలో విస్తరించుదుముగాక. ఒక మంచి తీర్మానం తీసుకుందాం. మోకరించండి. మోకరించి కళ్ళు మూసుకొని ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. కళ్ళు మూసుకోవాలి. అందరూ దయచేసి ప్రార్థనలో ఉండాలి. దయచేసి అందరూ ప్రార్థనలో ఉండాలి. మీ స్వరం వినపడాలి, మీ స్వరం వినపడాలి. అప్పుడు ప్రార్థన చేసుకోవద్దు, అవసరం లేదు, ప్రార్థన చేసుకో.